ఇండియన్ పోలీస్ సర్వీస్ విశిష్ట అధికారి శ్రీ జేడి లక్ష్మీనారాయణ దాదాపు 3 దశాబ్దాలు శ్రేష్టమైన ప్రజాసేవ అనుభవాన్ని సమగ్రత, కార్యాచరణ, క్రమశిక్షణ మరియు సంస్థాగత నాయకత్వంతో సాధించారు. హైదరాబాద్ లోని సిబిఐ కేంద్ర డిప్యూటేషన్ సమయంలో ఆయన జాయింట్ డైరెక్టర్ పదవికి ఎదిగారు. తన ఐపీఎస్ కెరీర్ లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు, వ్యూహాత్మక లాజిస్టిక్స్ సేకరణ, మిషన్ క్రిటికల్ అమలును పర్యవేక్షించే సీనియర్ నాయకత్వ పాత్రలను నిర్వహించారు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేనలో చేరి 2019 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ నుంచి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కొద్ది కాలానికి జనసేనకు రాజీనామా చేశారు. ఆ తర్వాత జై భారత్ అనే ఒక కొత్త పార్టీ కూడా ప్రారంభించారు. అయితే లక్ష్మీనారాయణ ఇప్పుడు రాజకీయాలకు స్వస్తి పలికారు. జేడీ ఇప్పుడు మేఘా ఇంజనీరింగ్ కు చెందిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వైస్ ప్రెసిడెంట్ గా చేరటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఐటి మద్రాస్ లో ఎంటెక్ చేసిన లక్ష్మీనారాయణ తన కెరీర్ ను తొలుత అశోక్ లేలాండ్ కంపెనీ ఆటోమోటివ్ R&D విభాగంలో మొదలుపెట్టారని ఈవీ ట్రాన్స్ ప్రకటనలో వెల్లడించింది. వివిధ రంగాల్లో లక్ష్మీనారాయణ అనుభవం తమకు ఎంతో ఉపయోగపడనుందని తమ కంపెనీలోకి ఆయన స్వాగతిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.